2 నెలల్లోనే బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెస్తా అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇప్పటికే ఉన్న నివాసాలు నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదని చెప్పారు. ఇక హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంటను పరిశీలించారు హైడ్రా కమిషనర్. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై స్థానికులతో మాట్లాడారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. ప్రభుత్వ భూములు, చెరువులు, అలాగే రోడ్లపైన అక్రమ నిర్మాణాలు చేసేవారి నిర్మాణాలను కూలగొట్టడమే కాదు, మరుగున పడ్డటువంటి చెరువులను కూడా తిరిగి పునరుద్ధరిస్తామంటుంది హైడ్రా. సో దీనిలో భాగంగానే మొదటి దశలో భాగంగా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువును దానికి తిరిగి పునర్వైభవం తీసుకొస్తాం అని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ కుండ ల్యాండ్ అంతా కూడా తిరిగి మొత్తం పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. సో గతంలో చెరువు అయితే ఎలా అయితే ఉండేనో ఇప్పుడు కూడా తిరిగి అలాగే చెరువుగా దీన్ని మారుస్తామంటూ కూడా హైడ్రా చెప్తోంది. సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ చెరువు మళ్ళీ నిర్మిస్తామంటున్నారు కదా, ఏమనుకుంటారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? మా పేరు లాలండి. ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ? 30 ఏళ్ళు. 30 ఏళ్ళ నుంచి. అప్పుడు ఇక్కడ చెరువు ఉండేనా? చెరువు ఉండే. ఎట్లుంటుండే అప్పుడు? మొత్తం చెరువు మొత్తం నీళ్ళు ఉండే. నీళ్ళు ఉండే మొత్తం నీళ్ళు. ఇండ్లు మా 7 వరకు ఉన్నాయి. మొత్తం ఇండ్లు ఉండే. గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు ఇవి, వాళ్ళు మేము కట్టుకోలే. మాకు అంతవరకు. మీకు ఇళ్ళకి అన్నిటికీ పర్మిషన్లు వచ్చినాయా? మాకు వచ్చే వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది ఇండ్లు మాకు. సో ఇన్ని రోజుల పాటు ఇప్పుడు దీన్ని చెరువును బాగా చేస్తామంటే మా ఇండ్లు కూలగొడతాం అది ఇదని కొంచెం డౌట్ ఉండేనా మీకు? చెప్పారు, మొన్నటి వరకు చెప్పారు, డౌట్ ఉండే. కానీ మేము గవర్నమెంట్ ఇండ్లు కానీ మేము భయపడలే. ఈ నిన్న వచ్చారు, మళ్ళీ వచ్చి ఎగ్దాని వచ్చారు. ఇప్పుడు మాకు అర్థం కాలేదు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి క్లియర్ గా చెప్పిండు కదా, మీరు ఏం కూల్చబోమని. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఏమని ముట్టుకోవద్దని చెప్పాడు. అది మాకు గ్యారెంటీ. ఒక్క గోడ ముట్టుకోదని చెప్పాడు. అంతవరకు మాకు చాలు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు? నేను 10 years నుంచి. 10 years నుంచా? ఎట్లా ఉంటుందమ్మా ఇంత ముందుకు ఇక్కడ? ఎట్లా ఉంటుండే? ఎట్లా నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇంతే, చెట్లు ఇవన్నీ ఉంటుండే, గలీజ్గా ఉంటుండే. ఓకే, ఆయన హామీ ఇచ్చిండు గానీ గ్యారంటీ మాకంటూ లేదు. ఆయన ఇచ్చిండు కరెక్టే గానీ మళ్ళా వస్తాడేమో ఇండ్ల జోలికి అని అయితే భయం ఉంది కొద్దిగా. అంటే క్లియర్ గా చెప్పిండు కదా, అసలు ఒక్క నిర్మాణం కూడా ముట్టుకోబోమని చెప్పిరు. అట్లా చేసింది కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సార్, అట్లా కూడా ఉన్నాయి కదా. మాకు డౌట్ కొంచెం ఇంకా ఉంది, మరి చూద్దాం ఎంతవరకు వస్తుందో. రాను అయితే అని సార్ చెప్పారు, చూద్దాం. అయితే ఓకే. మీరు చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటారు ఇక్కడ? నేను ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉంటాను సార్. ఉందా మీకు సొంత ఇల్లేనా? సొంత ఇల్లే సార్, సొంత ఇల్లే. మా ఇళ్ళకి వస్తారని మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇంటి పక్కలే మేమందరం కూడా ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఇళ్ళకి టచ్ కాకుండా చేస్తారంటే మాకు అందరికి కూడా సంతోషం. అంతా మంచిగా చేస్తే బాగా సంతోషంగా ఉంటుంది సార్. ఇప్పుడు చుట్టుపక్కల ఇదంతా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండడం తోటి అంతా గలీజ్గా ఉన్నది సార్. ఇప్పటికైనా ఇది మంచిగా చేస్తే మాకు కూడా మంచిగా ఉంటది, కాబోయే పిల్లలకు కూడా మంచిగా ఉంటది, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా మంచిగా ఉంటది. అందరికి మంచి పని సార్, ఇది అందరికి బెస్ట్ అయిన పని. ఈ నిర్ణయం మంచిది, అందరికి మంచిది. చూస్తున్నాం కదా. సో ఇన్ని రోజుల పాటు ఇక్కడ బతుకమ్మ కుంట చెరువును రివైవల్ చేస్తామంటే మా ఇండ్లు ఏమైనా కూల్చేస్తారా అనే భయం అయితే ఒకటి ఉండేది. కానీ ఈ రోజు రంగనాథ్ వచ్చి క్లియర్గా చెప్పిన తర్వాత మాకైతే ప్రస్తుతానికి సంతోషంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇన్ని రోజుల పాటు ఇటు చుట్టుపక్కల ఈ ఏరియా అంతా కూడా అంత గలీజ్గా ఉండడం, అలాగే చెట్లు ఉండడం, అక్కడి నుంచి పాములు ఈ గల్లీలోకి రావడం, బస్తీలోకి రావడం అదంతా జరిగేది. ప్రస్తుతానికి చెరువు తయారు చేసి అలాగే ఇక్కడ పార్క్ కానీ అలాగే ఓపెన్ ప్లేస్ లాగా మంచి క్లీన్గా చేస్తామంటున్నారు. కాబట్టి చుట్టుపక్కల మా పిల్లలకు ఆడుకోవడానికి కానీ ఈ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుందంటూ ఈ స్థానికులు కూడా సంతోషపడుతున్నారు. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, బతుకమ్మ కుంట.